అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏపీ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి నూతనంగా 10th క్లాస్లో సోషల్ స్టడీస్ విభాగంలో పాఠ్యపుస్తకాలను పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించి ఈ వీడియోలో ఎకనామిక్స్ విభాగం నుంచి 5వ పాఠం వినియోగదారుని హక్కులు అనే యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా బిట్టి మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. ఈ వీడియోలు తెలంగాణ వారిని ఆంధ్ర వారిని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్ చూసినట్లయితే ఇక్కడ వినియోగదారుని హక్కులకు సంబంధించి వెబ్సైట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే consumeraffairs.nic.in ఇదొక వెబ్సైటు. అదేవిధంగా cuts.international.org ఇదొక వెబ్సైటు. ఈ రెండు వెబ్సైట్లు కూడా వినియోగదారుని యొక్క హక్కులు గూర్చిన ఇన్ఫర్మేషన్ అనేది పొందుపరచడం జరిగింది. తర్వాత వినియోగదారుని ఉద్యమం. ఇక్కడ అమ్మకందారులు అనుసరిస్తున్న అన్యాయ పద్ధతుల వల్ల వినియోగదారుల ఉద్యమం అనేది ఉద్భవించింది. అమ్మకందారులు ఎవరైతే ఉంటారో వారు అనుసరిస్తున్న అన్యాయమైన పద్ధతుల వల్ల ఈ యొక్క వినియోగదారుల ఉద్యమం ఉద్భవించింది. 1960వ సంవత్సరంలో వ్యవస్థీకృత రూపం ఇచ్చిన అంశాలు ఏంటి వినియోగదారుని యొక్క ఉద్యమానికి అని చూసినట్లయితే విపరీతమైన ఆహారపు కొరత ఒకటి, ఆహార అక్రమ నిల్వలు, నల్ల బజారు, ఆహార పదార్థం వంట నూనెలు కల్తీ చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా 1960వ సంవత్సరం నాటికి వ్యవస్థీకృత రూపం ఇచ్చాయి. అంటే వినియోగదారుని ఉద్యమానికి ఇవి అన్నీ కూడా విపరీతమైన ప్రేరణ అనేది పొందుపరిచాయి. కాబట్టి ఈ అమ్మకందారులు ఎవరైతే ఉంటారో వారు అనుసరిస్తున్న అన్యాయ పద్ధతులను, ఈ పద్ధతుల వల్ల వినియోగదారుని ఉద్యమం అనేది ప్రారంభమైనది అని చెప్పవచ్చు. తర్వాత వినియోగదారుని సంఘాలు. ఈ సంఘాల ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటి అని చూస్తే రేషన్ దుకాణంలో అక్రమాలు, రోడ్డు రవాణాలో ప్రయాణికుల రద్దీ పరిశీలించడానికి వినియోగదారుని సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుని యొక్క సంఘాలను ఎందుకు ఏర్పాటు చేశారు అంటే రేషన్ దుకాణంలో అక్రమాల గురించి, రోడ్డు రవాణా, ప్రయాణికుల రద్దీ పరిశీలించడం గురించి ఈ యొక్క సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో 2000 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి. వినియోగదారుని సంఘాలు భారతదేశం వ్యాప్తంగా మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 2000 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి. వీటిలో కేవలము 50 నుంచి 60 సంఘాలు మాత్రమే గుర్తింపు పొందాయి. అంటే ఇవి ఉన్నతంగా విలువలు కలిగి ఈ యొక్క సంఘాలు అనేవి పనిచేయడం జరుగుతుంది. అంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇటువంటివి సక్రమంగా పనిచేసేవి అంటే 50 నుంచి 60 సంఘాలు. మొత్తం అయితే 2000 సంఘాల కంటే ఎక్కువ ఉన్నాయి. తర్వాత కన్జ్యూమర్ ఇంటర్నేషనల్. వినియోగదారుని యొక్క రక్షణ కోసం కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ మార్గదర్శకాలను యుఎన్ఓ ఆమోదించడం జరిగింది. ఎప్పుడు ఆమోదించింది అంటే 1985 సంవత్సరంలో. 1985 సంవత్సరంలో కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ మార్గదర్శకాలను యుఎన్ఓ ఆమోదించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారుల ఉద్యమానికి పునాదిగా మారింది. ఈ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అనేది ఇంటర్నేషనల్ వ్యాప్తంగా వినియోగదారుల ఉద్యమానికి పునాదిగా ఈ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అనేది మారింది. ఇది 100కు పైగా దేశాలకు, 200 పైగా సభ్య సంస్థలకు కేంద్ర సంస్థగా మారింది. ఈ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అనేది 100కు పైగా దేశాలలోనూ 200 పైగా సభ్య సంస్థల కేంద్ర సంస్థగా మారింది. అదేవిధంగా వినియోగదారుని ఫోరం. వినియోగదారుల ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన సంస్థ ఏది అంటే వినియోగదారుని ఫోరం. వినియోగదారుని యొక్క ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన సంస్థ ఇది. వినియోగదారుల రక్షణ మండళ్ళు అంటారు. వినియోగదారుని ఫోరాలనే రక్షణ మండళ్ళు అంటారు. వినియోగదారుని రక్షణ మండళ్ళు అని పేర్కొంటారు. వినియోగదారుని పరిష్కార కమిషన్లలో కేసులు ఎలా ఫైల్ చేయాలో వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తాయి. వినియోగదారుని యొక్క పరిష్కార కమిషన్లలో కేసులు ఎలా ఫైల్ చేయాలి అని వినియోగదారులకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఏంటి? వినియోగదారుని యొక్క ఫోరాలు.
ఈ యొక్క ఫోరాలు అనేవి స్వచ్ఛంద సంస్థలు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి ఈ యొక్క వినియోగదారుని ఫోరాలు అనేవి ఆర్థిక సహాయాన్ని కూడా పొందుతాయి. తర్వాత రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డులు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డులు రెసిడెన్షియల్ కాలనీలో ఈ బోర్డులు కనిపిస్తాయి. సభ్యులకు వాణిజ్య లావాదేవీలలో అన్యాయం జరిగితే వారి తరపున ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరిగిన వారి తరపున కేసులు వాదిస్తాయి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డులు అనేవి. ఇక్కడ ఒక విద్యార్థి 61,020 రూపాయల మొత్తాన్ని ఒక కోర్సు 2 సంవత్సరాల కాలపరిమితికి చెల్లించి 1 సంవత్సరం చదివిన తర్వాత సగం డబ్బు వాపసు కోరడం జరిగింది. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, అక్కడ ఎడ్యుకేషన్ బాగోలేదు అని చెప్పేసి 2వ సంవత్సరంలో మానివేయడానికి నిర్ణయించుకుని ఈ 61,020 రూపాయల మొత్తంలో సగం డబ్బుని వాపసు అడగడం జరిగింది. అయితే యాజమాన్యం దానికి తిరస్కరించడం జరిగింది. అమౌంట్ ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అప్పుడు ఆ విద్యార్థి వినియోగదారుని కమిషన్లో ఫిర్యాదు చేస్తే ఆ కమిషన్ ఏమని తీర్పిచ్చింది అంటే 28,000 పరిహారం ఇవ్వాలి అని తీర్పునిస్తూ అదనంగా ఖర్చు ఎంత మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయిస్తుంది అంటే సుమారు 7,000 రూపాయలు. ఇది వినియోగదారుని వ్యాజ్యం నిమిత్తం ఖర్చు 7,000 రూపాయలు. అప్లికేషన్లో కూడా ఇది అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పాయింట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మన టెక్స్ట్ బుక్లో పాయింటే. కాబట్టి 2వ సంవత్సరం మానివేసినందుకు 28,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ 28,000 రూపాయలు కాకుండా అదనంగా వ్యాజ్యం ఖర్చు నిర్ణయించడం జరిగింది అంటే 7,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. తర్వాత టాన్సిల్స్ తొలగింపడానికి ఉపయోగపడే శస్త్రచికిత్స పేరేంటి అంటే టాన్సిలాక్టమీ. శస్త్రచికిత్స పేరుది టాన్సిల్స్ తొలగించడానికి. ఆ శస్త్రచికిత్స పేరేంటి అంటే టాన్సిలాక్టమీ. తర్వాత ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటాం, గరిష్ట చిల్లర ధర ఇది. అదేవిధంగా ఆర్టీఐ దీనినే సమాచార హక్కు చట్టం అంటాం. ఇది 2005వ సంవత్సరంలో చేయడం జరిగింది. ప్రభుత్వ శాఖల పనితీరు గూర్చి సమాచారం పొందే అవకాశము ఈ ఆర్టీఐ కల్పిస్తుంది. తర్వాత క్లాస్ యాక్షన్ షూట్ వినియోగదారులు భౌతికంగా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఫిర్యాదులు చేసి, ఫిజికల్గా కానీ నెట్ ద్వారా కానీ ఫిర్యాదులు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దావాను జరపడాన్ని క్లాస్ యాక్షన్ షూట్ అంటారు. తర్వాత వినియోగదారుని ఉద్యమ ఫలితంగా కోప్రా ఏర్పడింది. 1986వ సంవత్సరంలో వినియోగదారుని ఉద్యమ ఫలితంగా కోప్రా ఏర్పడింది. దీనిని భారత ప్రభుత్వం రూపొందించింది. వినియోగదారుని రక్షణ చట్టం అని పేర్కొంటాం. కోప్రానే వినియోగదారుని రక్షణ చట్టం అని పేర్కొంటారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24న జరపడం జరుగుతుంది. ఎందుకు? ఆ తేదీనే అంటే డిసెంబర్ 24, 1986లోనే వినియోగదారుల రక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. 1986 డిసెంబర్ 24వ తేదీన వినియోగదారుని రక్షణ చట్టాన్ని రూపొందించారు కాబట్టి డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ కోప్రా అనేది 3 అంచెల న్యాయ వ్యవస్థ యంత్రాంగం. ఇందులో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషను రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. జాతీయ స్థాయి కమిషను ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది. ఇందులో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది. 1 కోటి వరకు నష్టపరిహారం పొందగలిగే కేసులను ఈ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిష్కరిస్తుంది 1 కోటి వరకు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర కమిషన్గా కూడా ఈ యొక్క కమిషన్ పేర్కొంటారు. రాష్ట్ర స్థాయి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను రాష్ట్ర కమిషన్ అని కూడా పేర్కొంటారు. ఇది ₹1 కోటి నుంచి 10 కోట్ల వరకు నష్టపరిహారం పొందగలిగే కేసులను రాష్ట్ర స్థాయిలో పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషనే ఈ జాతీయ కమిషన్. ఇది 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నష్టపరిహారం పొందగలిగే కేసులను పరిష్కరిస్తుంది.
జాతీయ కమిషన్ అనేది 10 కోట్లు కానీ అంతకంటే ఎక్కువ నష్టపరిహారం పొందగలిగే కేసులను పరిష్కరించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కేసు కొట్టివేస్తే రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర స్థాయిలో కేసు కొట్టివేస్తే జాతీయ స్థాయిలో కూడా కమిషన్కు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కోప్రా అనేది 3 అంచెల న్యాయ వ్యవస్థ యంత్రాంగంగా మనం చెప్పవచ్చు. ఇందులో వినియోగదారునిగా ప్రాతినిధ్యం వహించే హక్కును కలిగి ఉండేలా హక్కును ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వినియోగదారుల వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ కోప్రా వల్ల కేంద్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా వినియోగదారుల వ్యవహారాల కోసం ప్రత్యేకమైన విభాగాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇది అమలులోకి వచ్చిన 30 సంవత్సరాల తర్వాత ఈ కోప్రా అనేది నెమ్మదిగా విస్తరించడం మొదలయ్యింది. 2019లో దీనిని సవరించారు కూడా. ఎందుకు సవరించారు అంటే మరింత బలోపేతం చేయడానికి ఈ కోప్రాను 2019లో సవరించారు. తర్వాత మంచి అవగాహన కలిగిన వినియోగదారుడు. ఇక్కడ మహాత్మా గాంధీ ఏమని పేర్కొన్నారు అంటే, మన పరిసరాలలో ఒక వినియోగదారుడు అత్యంత ముఖ్యమైన సందర్శకుడు. మన పరిసరాలలో ఉన్న వినియోగదారుడు అత్యంత ముఖ్యమైన సందర్శకుడు. అతను మనపై ఆధారపడడు, మనమే అతని మీద ఆధారపడతాము. అతను మన వ్యాపారంలో బయటి వ్యక్తి కాదు, అతను వ్యాపారంలో భాగమే, బయటి వ్యక్తి కాదు. అతనికి సేవ చేయడం ద్వారా మనం అతనికి మేలు చేయడం లేదు. ఆ విధంగా చేసేందుకు మనకు అవకాశాన్ని కల్పించిన అతను మనకు ఉపకారం చేస్తున్నాడు. ఈ యొక్క కొటేషన్ ఎవరు పేర్కొన్నారంటే మహాత్మా గాంధీ పేర్కోవడం జరిగింది. తర్వాత ఐఎస్ఐ మరియు అగ్మార్క్. వస్తు నాణ్యత తెలిపిన లోగోలు ఏంటి అని చూస్తే ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్మార్క్, +F ఈ యొక్క లోగోలు వస్తువు యొక్క నాణ్యతను తెలియజేస్తాయి. వినియోగదారులు వాటి నాణ్యతను విశ్వసించేలా ఈ అగ్మార్కు, ఐఎస్ఐ ఇటువంటివి సహాయపడతాయి, నాణ్యతను విశ్వసించడానికి సహాయపడతాయి. తప్పనిసరిగా ధృవీకరణ చేయించుకునే వస్తువులకు ఉదాహరణ ఏంటి అంటే, ఏ వస్తువులు ఈ యొక్క సొసైటీలో తప్పనిసరిగా ధృవీకరణ చేయించుకోవాలి అంటే ఎల్పిజి సిలిండర్లు, ఆహార రంగులు, సిమెంట్, ప్యాక్ చేసిన త్రాగునీరు, ఎక్కువ మంది వినియోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పనిసరిగా ధృవీకరణ చేయించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో ఎకనామిక్స్ విభాగానికి సంబంధించి సక్సెస్ఫుల్గా 5 లెసన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.